హాయ్ ఫ్రెండ్స్, చలి అయితే ఏమాత్రం తగ్గలేదన్నమాట. వారం అయ్యింది, ఫుల్ చలి. బాబా బాబా తుఫాన్ ఉంది, ఏమో తెలియదు కానీ మాడ మూసుకోయింది. చలి బయటికి పోయేటట్లు లేదనమాట, అంత చలి వేస్తూ ఉంది ఇక్కడ బెంగళూరులో. బాబా చూడండి, ఇది ఈ చెట్లు ఇలా మాడ మూసుకొచ్చింది. చెట్ల నుంచి ఇంకా కొంచెం చలి. అబ్బా, టైం 12:30 అవుతా ఉంది, అయినా కూడా ఇక 6-5 అయింది అన్నట్లుందనమాట టైము. అబ్బాబాబా భారీ చలి ఉందన్నమాట ఇక్కడైతే. ఇంకా మా పిల్లలైతే అమ్మ చికెన్ చేయమ్మా అంటా ఉన్నారు. ఇక ఇప్పుడైతే పొయ్యి వెళ్ళి చికెన్ తీసుకుని వచ్చి చేయాలన్నమాట. మీ సైడ్ కూడా ఇలాగే ఉందా ఫ్రెండ్స్ చలి? కామెంట్ చేయండి. ఇక మా ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట చికెన్ అంగడి అయితే ఇక్కడికైతే వచ్చేసాను నేనే. ఇక్కడే అనమాట దగ్గర షాపు. ఇక చికెన్ అయితే తీసుకొచ్చేసాను. చినుకులు కూడా పడతా ఉన్నాయి, ఒక పక్క చలి, ఒక పక్క చినుకులు కూడా పడతా ఉన్నాయి. ఇక మా పిల్లలు అయితే బిర్యానీ చేయమంటా ఉన్నారు. కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు అనమాట. చికెన్ చేస్తానంటే వద్దమ్మా బిర్యానీ చెయ్యి అంటున్నారు. ఇక బిర్యానీ అయితే చేస్తారనమాట. ముందుగా ఇదైతే శుభ్రంగా కడిగి పెట్టేస్తాను. ఫ్రెష్ చికెన్ అనమాట, ఫ్రెష్ చికెన్. ఎప్పుడు అక్కడికే వెళ్ళేది, బాగా ఫ్రెష్గా బాగా కొట్టిస్తారు. బాగా పీసెస్ కూడా బాగా కడ్డా ఉండేటివి బాగా కొట్టిస్తారనమాట పిల్లలకి. ఇక నేనైతే బిర్యానీకి స్టార్ట్ చేస్తా ఉన్నాను అనమాట. చికెన్ అయితే కడిగి పెట్టేశాను. ఇక ఇవైతే బాస్మతి రైస్ అనమాట. ఇక బియ్యం అయితే మేము డిమార్ట్లోనే తెచ్చుకుంటాము. చూడండి, 3 రకాలు ఉంటాయన్నమాట డిమార్ట్లో. ఆ 3 రకాల్లో మనకి నచ్చినవి తీసుకోవచ్చు బియ్యం. ఇక నేనైతే 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసాను. ఇక 2 గ్లాసులు మసూరు బియ్యం వేస్తాను అనమాట. అవి 2 కలిపేసి కాస్త అన్నము బియ్యం ఉడికేటప్పుడు ఇక ఉడుకోకుండా ముందే మనం వంచేయాలన్నమాట. పొంగు వస్తుంది కదా, అప్పుడు వంపేస్తే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక ఇందులోకి 2 గ్లాసులు మసూరు బియ్యం అయితే కలిపి ఇక అన్నంకైతే పెట్టేస్తాను. ఇక చిన్న బియ్యం అనమాట, ఇంకా వేసేస్తాను. దీంతో 2 గ్లాసులు బాస్మతి రైస్, 2 గ్లాసులు చిన్న బియ్యము, ఇక 2 కలిపేసి కడిగేసేస్తాను. ఇక బియ్యం అయితే బాగా 3 సార్లు కడిగి పెట్టేసాను అనమాట. ఇక ఎసరు, ఇక ఇందులోకైతే మనము చెక్క లవంగాలు వేసుకోవాలన్నమాట. ఎదుగు ఒక 4 లవంగాలు, కొంచెం అలా చెక్క వేసుకోవాలి. ఇక మొగ్గ, అలాగే అనాస పువ్వు వేసుకొని ఇక అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. ఇక వేసేసుకొని హాఫ్గా ఉడికించుకోవాలన్నమాట అన్నం అయితే మనము. ఇక అన్నం ఉడికేలోపు ఇక బిర్యానీకి అయితే పెట్టేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మనకి రైస్ లా కాకుండా హాఫ్గా ఉడికిందనమాట. ఇక మనము గ్యాస్ బంద్ చేసేసినాం కదా. ఇక మనము అన్నంకి వంచిన తర్వాత అల్లిస్తాం కదా, అలా అల్లిచ్చడం ఏం చేయరాదు. ఇదైతే ఇక పక్కకు పెట్టేద్దాం. చూడండి, ఇదిగో పొడి పొడిలాడుతూ వచ్చింది కదా, ఇక పక్కన పెట్టేద్దాం. ఇంకా ఇప్పుడు ఒక ఎడేలపాటి పాత్ర తీసుకొని ఇక మనము బిర్యానీకి అయితే పెట్టేసుకుందాం. ఇదైతే నేను మొన్న చికెన్ పకోడా చేసింటాను అనమాట, అదే ఆయిలే వేస్తా ఉన్నాను. బిర్యానీకి అయితే వేసుకోవచ్చు, మనము చికెన్ కన్నా వేసుకోవచ్చు, బిర్యానీ కన్నా వేసుకోవచ్చు అనమాట. మరి వేరే కూరల్లో వేసుకుంటే బాగుండదు, ఇలా మరి నాన్ వెజ్ చేసినప్పుడే వేసుకుంటే బాగుంటది. ఇక ఆయిల్ అయితే వేసాం కదా, ఇక బిర్యానీ దినుసులు అన్నమాట ఇక వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది, దూరం ఉండాలి. ఇక బిర్యానీ ఆకు కూడా వేసేసుకుందాం. ఇక ఆనియన్స్ అయితే వేసేసుకుందాం.
ఆనియన్స్ అయితే కొన్ని ఉన్నాయి, ఇక అందరికి పోయి తీసుకొని వచ్చే వాళ్ళు ఎవరు లేరనమాట. ఇక పిల్లలు బయటకు కూడా వెళ్ళరు, ఈ మాడ మూసుకొని ఉంది, ఒక వర్షం వస్తూ ఉంది. ఇక ఉన్నినివే వేసేసాను. ఇక ఆనియన్స్ అయితే కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు అనమాట. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనము బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే పుదీనా కూడా వేసేసుకుందాం. బాగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. ఆనియన్స్ బాగా ఇలా కలర్ వస్తేనే బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది మనకి. ఇక టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇంకా అలాగే పెరుగు కూడా వేసేసుకుందాం. మసాలాన్ని బాగా మగ్గిపోయాలి. వేసేసుకుందాం. ముందుగా కలిపేసుకున్న చికెన్ అనమాట వేసేసుకుందాం. బాగా పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టాలన్నమాట పక్కన. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసుకుందాం. పైకి తగినంత కారం వేసుకున్నాం. కలిపి కారం వేసుకున్నాం. బాగుంటుంది కానీ తక్కువ తినే తక్కువ వేసుకోండి. ఇక నేనైతే వేసేది 2 టేబుల్ కారం వేసాను అనమాట. ఇక నేను రైస్లోకి మైలేదన్నమాట సాల్ట్. ఇక ఇప్పుడే నేను వేస్తా ఉన్నాను ఈ చికెన్లోకి. ఇక తగినంత సాల్ట్ వేసేసుకుందాం. ఇక అలాగే బిర్యానీ మసాలా వేసేసుకుందాం. ఇక అన్ని వేసుకున్నాం కదా, ఒకసారి బాగా కలిపేసుకుందాం. గుమ్మగుమ్మలు ఆడిపోతా ఉంది. ఇక మా అమ్మ ఎప్పుడు చేస్తుందని మా పిల్లలు అయితే వెయిటింగ్ అనమాట. చూడండి ఉప్పు కారంలో బాగా కలిసిపోయింది అనమాట. చూడండి ఇంకా ఒకసారి బాగా కలిపేసి మనకి మగ్గిపోయింది చికెన్ అయితే కింద చాలా మగ్గిపోయింది అనమాట. చాలా బాగా మగ్గిపోయింది చూడండి. ఇదిగో ఇక ఇప్పుడు మనము తగినన్ని నీళ్ళు వేసేసుకుందాం. చికెన్ ఉడకాలి కదా, మూత పెట్టేద్దాం. ఇక చూడండి ఇంకా మనకైతే చికెన్ బాగా ఉడికిపోయింది అనమాట. ఇక చూడండి ఒక హాఫ్గా మనము ఒక హాఫ్ తీసేసుకుందాం. ఇందులో హాఫ్ తీసేసుకుందాం. హాఫ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నాం మనం బాస్మతి రైస్ ఇవన్నీ ఇలా అన్నం వేసేసుకుందాం. చూడండి పొడి పొడిగా ఉడికించుకున్నాం కదా, మనము గ్యాస్ లిమ్లో పెట్టుకొని దమ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా ఇంకా మనము ఆ అన్నం అయితే వేసేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు ముందుగా తీసుకున్నాం ఈ చికెన్ కూడా వేసేసుకుందాం. అంతా వేసేసుకొని ఇలా ఎడలు పనుకోవాలన్నమాట. చికెన్ బాగా ఉడికిపోయింది. ఇందులోకి కొంచెం అన్నం వేసుకొని ఇలా ఇలా వేసేస్తాం. రసం ఉంది కదా, మొత్తం వేసేసుకుందాం. ఇంకా అంతా అన్నం అయితే వేసేసుకుందాం. ఇక మనం రైస్ వేసేసుకున్నాం కదా అంతా. ఇక మనము బిర్యానీ పొడి అయితే వేసేసుకుందాం పైన ఇలా. ఇక గీ కూడా వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ మీ ఇష్టము. బాగా గీ ఇష్టపడి తినే వాళ్ళు అయితే వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది. ఇక ఇప్పుడు పుదీనా వేసేసుకుందాము. ఇక అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇక దమ్ చేసేసుకోవాలి. ఇక ఇప్పుడు మనము ప్లేట్ పెట్టేసుకొని, నేనైతే ఇది కాస్త మందంగా లేదనమాట పాత్ర, అందుకని ఈ పాత్ర తీసేసి పక్కన పెట్టి ఇప్పుడు పెన్నం పెట్టేస్తాను. పెన్నం పెట్టి ఇలా ఈ పెన్నం పెట్టేసినాను కదా, ఇప్పుడు మనము ఇలా పెట్టేసుకుంటే హై ఫ్లేమ్ లో పెట్టండి. కాసేపు బాగా హీట్ అయిన తర్వాత స్లిమ్ లో పెట్టుకుంటే మగ్గిపోతుంది. ఇలా ఒక పాత్రలో పెట్టేద్దాము, బాగా దమ్ అవుతుంది అనమాట గాలిపోకుండా. ఇక మనము 15 నిమిషాలు అయిన తర్వాత ఇక దించేసుకోవచ్చు అనమాట. బాగా మగ్గిపోతుంది. అప్పుడే మనకి గమగమ వాసన వస్తూ ఉంటుంది. బిర్యానీ అయితే గుమ్గుమ్లు ఆడిపోతా ఉంది. ఇక బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఇక అని దించేస్తాము. బాగా గుమ్గుమ్లు ఆడిపోతా ఉంది బిర్యానీ. చూడండి పొడి 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 ఆడిపోతా ఉంది బిర్యానీ. బాగా పీస్ కూడా బాగా ఉడికిపోయింది. బిర్యానీ కూడా మనకి పొడి పొడిలు ఆడుతూ బాగా వచ్చేసింది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. బిర్యానీ అయితే ఎలా వచ్చింది టేస్ట్ అనేది ఒకసారి కొంచెం టేస్ట్ చేసేద్దాము. ఇంకా పిల్లలు కూడా చాలా ఆదరంగా ఉన్నారు. ఇక కొంచెం అయితే తిని చూపిస్తాను. వేడివేడిగా ఉంది, అలవాట్లేదు వేడివేడిగా తినేది. సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా వచ్చింది. పక్క కొలతలతో చేశాను కదా, షార్ట్ వీడియోలు తీసుకుంటూ వచ్చాను. ఫుల్ వీడియో కూడా కావాలంటే కామెంట్లో తెలపండి. ఫుల్ వీడియో కూడా వచ్చేస్తుంది అనమాట. ఎడిటింగ్ చేసి ఇచ్చేస్తాను వీడియో. ఇక పీస్ కూడా చాలా బాగా ఉడికింది. అలా బాబా సూపర్ వచ్చింది. సూపర్ సూపర్, చాలా బాగుంది. బాయ్ ఫ్రెండ్స్.